కేసీఆర్ ధనదాహానికి కాళేశ్వరం బలి, ఇరిగేషన్లో పాపాలన్నింటికి ఆయనే కారణం, పిల్లలు కుంగాయని చులకనగా మాట్లాడుతున్నారు. అసలు మేడిగడ్డిని బొందలగడ్డ అన్న దుర్మార్గుడు దౌర్భాగ్యుడు ఈ కేసీఆర్, ఈ కల్వకుంట్ల కాలకేయుడు. కేఆర్ఎంబి విషయంలో సలహాలు ఇస్తా అంటున్నాడు. అసెంబ్లీకి హాజరు ఇవ్వచ్చు కదా, ఇరాడు. నువ్వంటే ఉత్సాహ రేవంత్ రెడ్డి గారు మీరంటే చిచ్చు పడుతుంది కేసీఆర్కి. వాస్తవం చెప్పారంటే నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టు అసెంబ్లీకి పోవాలి, అసెంబ్లీకి పోయి మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలంటే నువ్వంటే ఉత్సపడుతుంది కేసీఆర్కి, లిటరల్గా పడుతుంది దానికి. రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగం, ప్రజాధనాన్ని గత ప్రభుత్వం దుర్వినియోగం చేసినందుకు మేడిగడ్డ అంచనా వ్యయం 133% అధికం, 1,900 టీఎంసీలు ఎత్తిపోసింది, 162 టీఎంసీలే. కాళేశ్వరం ఖర్చు 93,872 కోట్లు, ఫలితం అంతంతే. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో అధికారులు సీఎం అంటూ ఒకరిని చూస్తాం. సో బండారం బయటపడుతుందనే రాలేదు, కాలు విరిగిందని చెప్పి నల్గొండ సభకి వెళ్ళారు. కుర్చీ పోగానే ఆయనకు మళ్ళీ నీళ్లు ఫ్లోరైడ్ గుర్తుకొచ్చాయి. ఆయన వెళ్లాల్సింది మేడిగడ్డ కాదు, కాశీకి పోయి సన్యాసం తీసుకోవాలి. అట్నుంచి అంటే కాడికి పోవాలి, అంతే. ఇక 1,00,000 కోట్లు ఖర్చు చేసినా 1,00,000 ఎకరాలకు నీరందలేదు. కేసీఆర్ను కాపాడేందుకు బీజేపీ ఎత్తున అందుకు మేడిగడ్డకు రాలేదు. మీడియాతో సీఎం రేవంత్ అంటూ ఒకరిని చూస్తాను. మేడిగడ్డకు పోయి ఏం పీక్తారట, అక్కడ తోకమట్ట ఉందట అంటూ మస్తు మాట్లాడుతున్నా. నిన్న తోకమట్ట కాదు, నీ చరిత్ర, నీ బండారం అంతా ఉన్నది. నీ బట్టలిప్పి కూర్చుని పెడతాడు రేవంత్ రెడ్డి రేపు మాపో. చూడు ఇంకా ఉన్నాయి, కాళేశ్వరం ఒకటే కాదు ఇంకా చాలా ఉన్నాయి. నీ బట్టలిప్పే కార్యక్రమాలు చాలా పెట్టుకున్నాడు, అవన్నీ చేస్తాడు, తప్పేమీ లేదు. నదులపై మీకు అవగాహన లేదు. అబ్బో నీకున్నాయి కావచ్చు, నువ్వేమో నదులకే నడక నేర్పినటువంటి కాళేశ్వరుడు నువ్వైతే. నదులకు నడకలు నేర్పి మేడిగడ్డ లాంటి పనికి మాల ప్రాజెక్ట్ లాంటి కుంగిపోయే విధంగా చేసినటువంటి కాళేశ్వరుడి గారు, శనేశ్వరుడి నువ్వైతే. ఈ తెలంగాణకు పట్టినటువంటి శనేశ్వరుడి కేసీఆర్. ఎప్పుడు పోతుందో ఈ దరిద్రం తెలంగాణకి, ఈ శని, ఈ అష్ట దరిద్రాలు ఎప్పుడు పోతాయో ఈ తెలంగాణకైతే. నన్ను అడిగితే నేను చెప్తా కదా, అడిగే సంస్కారం తెలివి ఉండదా? నన్ను అడిగితే నేను చెప్తా కదా, అడిగే సంస్కారం తెలివి ఉండదట. అరే అసెంబ్లీకి వచ్చి చెప్పవా అంటే నీకేమో శాత కాదు, శాత కాక దద్దమ్మ లెక్క పట్టవు, తాక్కుంటా అబద్ధం అనేటువంటి ఒక విస్కీ బాటిల్ ముందు పెట్టుకొని రోజు గుద్దుకుంటా ఉంటావు. సిగ్గుండాలి కొంచెమైనా. ఈ మాటలు నన్ను అడిగితే నేను చెబుతా కదట. మరి అదే అసెంబ్లీకి రమ్మని క్లియర్గా చెప్పిండు రేవంత్ రెడ్డి. అదేవిధంగా కాంగ్రెస్లో కూడా క్లియర్గా చెప్తా ఉన్నారు. మరి మీరు రావచ్చు కదా, వచ్చి మాట్లాడచ్చు కదా, సలహాలు ఇవ్వచ్చు కదా, నదులపై అవగాహన కల్పించవచ్చు కదా. ఎవరికి తెలియదు. సరే రేవంత్ రెడ్డిగా సరే అజ్ఞాని అనుకుందాం, మరి నువ్వే జ్ఞానవంతుడు కదా. మరి అసెంబ్లీకి వచ్చి పవర్ పాయింట్ ఇచ్చి నదులు ఇట్లుంటాయి అని చెప్పొచ్చు కదా. చెప్పే శాత కాదు నీకు, శాత కానీ దద్దమ్మవు, సవటవి, లుచ్చావి, లఫంగవి. కృష్ణా జలాలను కేఆర్ఎంకి భద్రప్పల్లాగా అప్పగించారట. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, ఇది అప్పగించిందే. వీటి గురించి మాట్లాడాలంటే నిజంగా ఈ కల్వకుంట్ల కాలకి మాట్లాడాలంటే నా నోరే పోతుంది రోజు ఓరి. దమ్ముంటే పరిస్థితిని సరిచేసి రైతులకు నీళ్ళు ఇవ్వండట. అబ్బాబ్బాబ్బా, నువ్వు మొగోనిగా ఇక్కడ ఎవరు లేడు కావచ్చు, మొగోడు నువ్వు తప్ప. కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒకటే కాదు, 1-2 పిల్లలు కుంగితే కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నాడు. కాళేశ్వరం మీద ఒకటి కాదు, అన్నీ అన్నారం, సుందిల్లా వాటికి కూడా అవే పగుళ్ళు వస్తూ ఉన్నాయి. మరి ఆ విషయం తెలియదా కేసీఆర్? మాట్లాడుతూ ఉన్నావు ఇంకా సిగ్గుశరం లేకుండా. అంటే వీళ్ళు చూడండి, అబద్ధాలని కూడా ప్రజలకు ఏ విధంగా చెప్తారు, పిట్టల ధర ముచ్చట చెప్పారంటే అద్భుతంగా చెప్తారు వీళ్ళు. వీళ్ళని మించినటువంటి దోకే బాజులు, దొంగన కొడుకులు ఎవ్వరు ఉండరు వాస్తవం చెప్పాలంటే.